తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఎవరైతే అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు అనేది పొందుతున్నారో 2,000 రూపాయలు, 4,000 రూపాయలు. ఇక అటువంటి వారందరికీ 2,000 రూపాయలు పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు, 4,000 రూపాయలు పొందేటువంటి ప్రతి ఒక్కరు కూడా 6,016 రూపాయల 4,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నదో ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఆ కీలకమైన అప్డేట్స్ అనేది ఏంటేంటియో మీకైతే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు మనకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఆ తేదీ నుంచి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దాంతో పాటుగానే మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఎవరికైతే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసినప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటి వరకు జమ కాలేదు. సో జమ కానటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే మనకి ఈరోజు పంపిణీ చేయబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దాంతో పాటుగానే మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల నుంచి మనకి ఏదైతే 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు అయితే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఇటు మహిళలు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు, కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడున్నటువంటి అఫీషియల్ అప్డేట్ని చూసుకొని చెప్పుకున్నట్లయితే మనకి దాదాపు ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి అయితే కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తామని మొన్ననైతే అప్డేట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి అయితే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనకి ఈరోజు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ కానటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇప్పటివరకు అయితే ఉంది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.